నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. సాగర నగరంలో ఓ వసంత నేల రాలిపోయింది. నేల రాచారో ఆమెను నేల రాలిపోయిందో తెలీదు. ఎందుకంటే ఆ భర్త బూతు బొమ్మల బాగోతానికి ఆ నవవధువు అల్లాడిపోయింది. వయాగ్రా టాబ్లెట్ల పేరుతో అతని బూటకపు నాటకాలకు విలవిల్లాడిపోయింది. అసహజ ధోరణుల శాడిజం బాధలను నెత్తి నోరు బాదుకున్నా వినేవారు లేక, రక్షించేవారు లేక ఒక అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది. ఇంతకీ విశాఖలో వసంత మిస్టీరియస్ డెత్ ఏం చెబుతోంది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. బాబు బంగారమని పెళ్లి చూపుల్లో బిల్డప్ ఇచ్చాడు. మమకారం తన ఇంటి పేరని చందమామ కథలు చెప్పాడు. ఆ నవవధువు అన్నీ నమ్మింది. భర్తే సర్వస్వం అనుకుంది. ఎన్నో కలలతో మెట్టినింట్లో అడుగు పెట్టిన ఆ కొత్త పెళ్లి కూతురికి మొదటి రాత్రి నుంచే కాలరాత్రుల నరకం మొదలైంది. 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను బాధ్యతగా చూసుకోవాల్సిన భర్త బలవంతపు శృంగారానికి బానిస చేయాలనుకున్నాడు. ఆట వస్తువులా ఆడుకుందామనుకున్నాడు. తన వికృత చేష్టలతో ప్రకృతి విరుద్ధమైన పనులు చేద్దామనుకున్నాడు. పెళ్లి చేసుకుని భర్తయ్యాడు కాబట్టి భార్య భరించింది. కానీ అతడి కామక్రీడలు ఆగడాలు శృతిమించాయి. తనకు నచ్చినట్టు వాంఛ తీర్చాలని కర్కశంగా ప్రవర్తించాడు. తనలో తాను కుమిలిపోయి తన బాధను ఎవరితో చెప్పుకోలేక తనను వేధించొద్దని నవవధువు ప్రాధేయపడింది. అయినా భర్త మనసు కరగలేదు. కామం పెరిగిపోయింది. భర్త పైశాచికత్వాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ తల్లిదండ్రుల దగ్గర మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. చివరకు ఆమె అత్యంత అనుమానాస్పద దుస్థితిలో ప్రాణం విడిచింది. ఆమె తనువు చాలించిందో, ఆ కామాంధుడే తన పిచ్చి పిచ్చి చేష్టలతో పొట్టనబెట్టుకున్నాడో తెలీదు. నవవధువు మరణం చుట్టూ మిస్టరీల స్టోరీలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇతడే ఆ కామ పిశాచి. కామాలే తప్ప ఫుల్ స్టాప్ లేని పర్వర్టెడ్ ఫెలో. పోర్న్ వీడియోలకు బానిస. వయాగ్రా టాబ్లెట్లకు కట్టు బానిస. ఫోన్లో డేటా ఉన్నంత వరకు పోర్న్ వీడియోల్లోనే మునిగిపోతాడు. డేటా అయిన తర్వాత అర్ధరాత్రి రెచ్చిపోతాడు. పోర్న్ వీడియోలు చూసి పూనకం వహించినట్టుగా ఊగిపోతాడు. వయాగ్రా టాబ్లెట్లు మింగిన తర్వాత తైతక్కలతో తిక్కతిక్కగా తూగుతాడు. అసభ్యకర శృంగార వీడియోలను తాను చూడడమే కాదు, భార్యను చూడాలని బలవంత పెడతాడు. అలాగే చెయ్యాలని వేధిస్తాడు. ఇతను పేరుకు మాత్రమే ఎలక్ట్రీషియన్, కానీ పోర్న్ చూస్తే గాని అసలు కరెంట్ ఎక్కదు. సామర్థ్యం పెంచే మాత్రలు 2 వేసుకుంటే తప్ప బల్బు వెలగదు. అయినా ఫుల్ పవర్ ట్రాన్స్ఫార్మర్లా బిల్డప్ ఇస్తాడు. కట్టుకున్న దాన్ని వేధిస్తాడు, సాధిస్తాడు, తిడతాడు, కొడతాడు. వివిధ రకాలుగా చెలరేగిపోవాలంటూ రాచి రంపాన పెడతాడు. 4 గోడల మధ్య ఈ మృగంతో ఈ నవవధువు ఎంత నరకయాతన అనుభవించిందో తలుచుకుంటేనే అందరికీ కంపరమెత్తుతోంది. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం కళ్ళెంపూడి గ్రామానికి చెందిన వసంతకు విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో నివాసం ఉండే నాగేంద్రన్ ఎలక్ట్రీషియన్తో గతేడాది జనవరిలో వివాహం చేశారు. పెళ్లైన 1 నెల రోజుల వరకు కాపురం చక్కగానే ఉంది. ఇక అక్కడి నుంచి మొదలైంది. చూడ్డానికి అమాయకుడిలా, మంచోడిలా పెళ్లి చూపుల్లోనే కాదు, పెళ్లి తర్వాత కూడా కొన్ని రోజుల వరకు నటించాడు. 2-3 నెలలు తిరగకుండానే తన రియల్ క్యారెక్టర్ను బయటకు తీశాడు. ఎంతో నమ్మకంతో మెట్టినింట్లో అడుగుపెట్టిన నవవధుకు నరకం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. పోర్న్ వీడియోలు చూసిన ఉద్రేకంతో అర్ధరాత్రైనా, అపరాత్రైనా, పగలైనా, రాత్రైనా భార్య వైపు చూస్తాడు. వేళాపాళాలేని శృంగారానికి సైగలు చేస్తాడు. లెక్కనేనన్నిసార్లు చెయ్యాలంటూ వయాగ్రా టాబ్లెట్లు వేసుకుంటాడు. సరసాన్ని ప్రేరేపించడానికి టాబ్లెట్లు వేసుకుంటున్నాడన్న విషయం తెలియని భార్య పెళ్లైన కొత్తలో మామూలే కదా అని సర్దుకుపోయింది. కానీ రోజురోజుకు అతను కామక్రీడలు, కామాలు కూడా లేకుండా సాగిపోతుండడంతో భరించలేకపోయింది. తనను మనిషి అనుకున్నాడా, సెక్స్ బొమ్మ అనుకున్నాడా అని లోలోన కుమిలిపోయింది. చదువుకున్న అమ్మాయి కాబట్టి చాలా డౌట్లు వచ్చాయి ఆమెకి. ఒక రోజులో ఎన్నిసార్లు ఎవరికైనా సాధ్యమా అని అతని కామక్రీడలపై కామన్ సెన్స్తో ఆలోచించింది. గూగుల్ సెర్చ్ చేసింది. కొందరు స్పెషలిస్ట్ డాక్టర్ల వీడియోలు చూసింది. అంత ఈజీ కాదో అని అందరి మాటల ద్వారా అర్థమైంది. దీంతో భర్తగారి బలం కిటికేంటో తెలుసుకోవడానికి కన్నేసింది. సామర్థ్యం అసలు కథేంటో ఒకరోజు తెలిసింది. వయాగ్రా టాబ్లెట్లు వేసుకుంటున్నాడని తెలుసుకుని షాక్ అయింది. ఎవరైనా అప్పుడప్పుడు వయాగ్రా టాబ్లెట్లు వేసుకుంటారు. వయసు మీద పడిన వారు డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటారు. పెళ్లైన కొత్తలో కొందరు పవర్ టాబ్లెట్లు వేసుకుంటారు. కానీ ఇతగాడి కథే వేరు. ఛాంపియన్షిప్ గెలిచేందుకే అన్నట్టుగా 6ంటికోసారి, 7ంటికోసారి, 10ంటికోసారి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, తెల్లవారుజామున ఇలా అదే పనిగా పెట్టుకునేవాడని తల్లిదండ్రులతో చెప్పి బాధపడేది కూతురు. సహజంగా కలగాల్సిన కోరికను పోర్న్ వీడియోలతో ఉద్రేకం పొందడం, ఎంత శక్తి ఉంటే అంతవరకే జరగాల్సిన కార్యాన్ని నిమిషాలు, గంటలుగా పొడిగించడం, రకరకాలుగా చెయ్యాలంటూ భార్యను వేధించడం వంటి చేష్టలతో సెక్స్ సైకోగా మారాడు. నోరు మెదపలేని నవవధువు అమాయకత్వమే ఆసరాగా బొమ్మను చేసి ఆడించాడు. పోర్న్ వీడియోలు, టాబ్లెట్లు, సమయం, సందర్భం లేని వ్యవహారాన్ని చాలా రోజులు ఓపికతో సహించింది భార్య. కానీ అక్కడితో అతని వికృత చేష్టలు ఆగలేదు. అసహజ శృంగారానికి బలవంత పెట్టాడు.
ఇలా అలా అంటూ నరకం చూపించడానికి కొత్త పెళ్లి కూతురు తనకెంతో చనువుగా ఉన్న వారితో లబోదిబోమంది. ఎన్నాళ్ళోపిక పట్టాలో అన్నాళ్లు పట్టింది. కానీ ఇంత అసహజంగా మరబొమ్మలా చూస్తున్న మొగుడి బాగోతాన్ని కుటుంబ సభ్యుల్లో కీలకమైన వారికి చెప్పాలని డిసైడ్ అయింది. ఫోన్లో అసభ్య వీడియోలు, ఏవో శృంగార మాత్రలతో వేధిస్తున్నాడని ఆ టాబ్లెట్ల ప్యాకెట్ స్క్రీన్ షాట్ను ఫోన్లో పంపింది. ఈ విషయం తెలిసిన భర్త తనలో మరో రాక్షసుడిని బయటకు తీశాడు. స్టార్టింగ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో చూసారంట ఇంట్లో ఈమె, నెక్స్ట్ వీళ్ళ తోటికోడలో కూడా చూడడం జరిగింది. బట్ ఏంటంటే ఇవేవో నార్మల్ టాబ్లెట్స్ కదా అని చెప్పేసి వీళ్ళు టేక్ ఈజీగా తీసుకుని వదిలేశారు. దట్ ఇవి లాస్ట్ 10 days నుంచి ఇవి కంటిన్యూగా యూజ్ చేసిన కానించి తను సెక్స్ పట్ల కొంచెం వ్యామోహం ఎక్కువ పెరగడం వల్ల ఈ అమ్మాయికి కొంచెం బాగా డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ అయితే ప్రెజెంట్ ఏం లేదండి. హెల్త్ ఇష్యూస్ అంటే ఏ మెడిసిన్ వాడుతున్నాడు, నాటు వైద్యం ఏదో వాడుతున్నాడు. కొంచెం ఏదో మధ్యలో హెడ్ఏక్ ఇంకేదో సంథింగ్ ఏదో హెల్త్ ప్రాబ్లమ్ చెప్పేసి తిరుపతి వెళ్ళడము సంథింగ్ ఏదో మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాడు. నాటు వైద్యం కూడా యూజ్ చేస్తున్నాడు అబ్బాయి. అది ఎందుకు ఏంటనేది కూడా ఎవరికి పర్టికులర్ గా రీజన్ చెప్పలేదు. దట్ ఆ అమ్మాయి కూడా వాళ్ళ వైఫ్ కూడా పర్టికులర్ తన రాక్షస లీలల రహస్యం కుటుంబ సభ్యులతో చెప్పిందని తెలియడంతో కోపంతో రగిలిపోయాడు నాగేంద్ర. గుడ్డును బాదినట్టు బాదాడు. మెడలో ఉన్న తాళిబొట్టుతో పీకను గట్టిగా బిగించాడు. ఏమైందో ఏమో తెలియదు. కాసేపైన తర్వాత పై ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి తన భార్య ఫ్యాన్కు ఉరివేసుకుందని ఏడుపులు పెడబొబ్బులు పెట్టాడు. హడావుడిగా భార్యను ఆసుపత్రికి తరలించాడు నాగేంద్ర. ఆమె అప్పటికే బతికి ఉందో చనిపోయి ఉందో తెలీదు. కనీసం తల్లిదండ్రులకు మాట మాత్రమైనా చెప్పకుండా హాస్పిటల్కు తీసుకెళ్లాడు. ఆసుపత్రికి వెళ్ళాక అతను వ్యవహరించిన తీరు మరింత అనుమానాస్పదంగా ఉంది. ఆసుపత్రికి వెళ్ళాక వసంత తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నాగేంద్ర సీరియస్గా ఉంది, అర్జెంటుగా బెహరా ఆసుపత్రికి రావాలని చెప్పాడు. అయ్యో అనుకుంటూ ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు శవమై కనిపించి తల్లడిల్లిపోయారు. ఒకవైపు కూతురు చనిపోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులపైనే అబాండాలు మోపాడు నాగేంద్ర. ఆమె చనిపోవడానికి మీరే కారణమంటూ రివర్స్ మాట్లాడాడు. దీంతో అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు సైతం వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆత్మహత్యను హత్యను అంటూ సస్పెన్స్ కొనసాగింది. ప్రాథమికంగా సూసైడ్గా భావించిన ఆ రోజు ఏం జరిగిందో, తాళిబొట్టుతో గొంతు బిగించిన టైంలోనే ఆమె చనిపోయిందో, లేక అతని బెడ్రూమ్ టార్చర్ భరించలేక ఆమె ఉరివేసుకుందో, భార్య చనిపోయినా ఏమాత్రం బాధ లేకుండా తాపీగా ఆమె ఉరివేసుకుందంటూ ఇరుగు పొరుగుకు చెప్పిన ఈ కామపిశాచి నిజంగా ఏం చేశాడో ఎవరికీ తెలీదు. ఆ 4 గోడల మధ్య ఎలాంటి ఘోరం తలపెట్టాడో తెలీదు. ఉరివేసుకుంటుంటే అక్కడే ఉండి ఏం చేశాడో, ఎందుకు ఆపలేదో కూడా తెలీదు. కానీ ఒక నవవధువు జీవితం ఒక సెక్స్ సైకో కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది. కానీ అసలు కథేంటో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఆమె చనిపోయినప్పుడు ఆ ఇంట్లో నాగేంద్ర ఉన్నాడా, ఉంటే ఎందుకు ఆపలేదు, లేదంటే ఇతనే ఏమైనా చేశాడా అంటూ ఆరా తీస్తున్న పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. లక్షలు కట్న కానుకలు సమర్పించారు. లక్షణమైన అమ్మాయిని కట్టబెట్టారు. చివరికి శవంగా చుట్టి తిరిగి అప్పగించాడు. వసంత సూసైడ్ చేసుకుందా, అతని చంపాడా? ఎలక్ట్రీషియన్ నాగేంద్ర గురించి పెళ్లికి ముందు వాకబు చేశారో వదిలేశారో తెలియదు గాని తల్లిదండ్రులు మాత్రం చాలా తొందరపడ్డారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. అతని బ్యాక్గ్రౌండ్, అలవాట్లు, అతని మనస్తత్వం తెలిసిన సన్నిహితుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా గొర్రెపిల్లనిచ్చినట్టు ఇచ్చేశారంటున్నారు. భారీ ఎత్తున కట్న కానుకలు ఇచ్చారు. పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం ఇచ్చారు. వృత్తిరీత్యా నాగేంద్ర ఎలక్ట్రీషియన్. అతను వెళ్లాలనుకుంటే పని, లేదంటే ఇంటి దగ్గరే కహాని. వివాహమైన ఫస్ట్ మంత్ సహజంగా భార్యతో సంసారం చేశాడు. 4 రోజుల తర్వాత అతనిలో క్రూరత్వం, కామత్వం బయటపడింది. కానీ శక్తి సామర్థ్యాలపై అతనికే చాలా సందేహాలున్నాయి. అందుకే వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. పార్న్ వీడియోలు చూడ్డమే కాదు, తన భార్యకు చూపించేవాడు. అందులో చేసే విధంగానే గంటల తరబడి చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. రోజు బలవంత పెట్టేవాడు. మొదట్లో తన భర్త సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ తెలియకుండా గొప్పగా ఫీల్ అయిన భార్య తర్వాత మోటు సరసంతో నరకం చూసింది. టాబ్లెట్ల పవర్తో వద్దన్నా వినకుండా బాధను అర్థం చేసుకోకుండా భార్యను బలవంత పెట్టేవాడు. కొన్ని నెలల తర్వాత ఈ విషయాలకు విసిగిన వసంత తల్లి, సోదరి దగ్గర వాపోయింది. వాళ్లు కూడా నాగేంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇలా ఎన్నోసార్లు సర్ది చెప్పారు. పలుమార్లు చేయడం వల్ల అమ్మాయికి చాలా ఇబ్బంది కలుగుతోందని వివరించారు. అయినా నాగేంద్ర వినిపించుకోలేదు. గొడవపడి మరీ బలవంతం చేసేవాడు. బాధ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయేది. వేకోజామునే అర్ధరాత్రులు పదే ఫోన్ చేసి ఇంటికి పంపమనేవాడు. ఒక్కోసారి మాట వినకపోతే బెల్ట్తో కొట్టేవాడు. ఈ టాబ్లెట్లు ఏంటని అడిగితే అబద్ధాలు చెప్పేవాడు. విటమిన్ టాబ్లెట్స్ అని అబద్ధమాడేవాడు. తర్వాత ఆ పేరును నెట్లో సెర్చ్ చేస్తే దాని అసలు గుట్టు బయటపడింది. అసహజ శృంగారాన్ని సహించలేకపోయింది. మానసికంగా, శారీరకంగా హింసించడాన్ని భరించలేకపోయింది. ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. అల్లుడే చంపాడని ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చేసుకోలేదు, చంపేశారు. మొగుడు చంపినాడు. పడుకోలేదని సెక్స్ గురించి నా అల్లుడు చంపినాడు. నా కూతుర్ని మొగుడే చంపినాడు.
బట్టలన్నీ చింపేసి అయ్యేయో డ్రగ్స్ టాబ్లెట్లు వేసుకుంటున్నాడట. ఆ టాబ్లెట్ల మైకం మీద నా ఎల్లుడైనా కూతుర్ని చంపిండు. ఆడు ఒక్కడే చంపలేదు, వాళ్ళు తోడు వాళ్ళ ముగ్గురు, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, ఆడు, వాళ్ళ ముగ్గురు చంపిండ్రు. నా కూతురు వాళ్ళ తమ్ముడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, ఈసారి మీ అమ్మాయి అలిగేది 2-3 సార్లు అలిగి వచ్చేసింది అత్తగోళ్ళ గుద్దులాడుకొని, ఈసారి మీ అమ్మాయి అలిగొత్తి మీ ఇంటికి రాదన్నాడు. అలాగే రాకుండా చేసినారు రా తమ్ముడా. నాగేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతని ఫోన్ కథంతా చూశాక దిమ్మ తిరిగింది. నిందితుడు నాగేంద్రను 14 రోజులు రిమాండ్కు తరలించిన పోలీసులు అతని మొబైల్ను పరిశీలించారు. మొబైల్ నిండా వందలాది పోర్న్ వీడియోలే ఉండడం చూసి షాక్ అయ్యారు. నాగేంద్ర గూగుల్ హిస్టరీ చూసి మరింత స్టన్ అయ్యారు. శృంగార సామర్థ్యం పెంచేందుకు అనేక మందుల కోసం సెర్చ్ చేసిన కామపిశాచిగా నాగేంద్రను గుర్తించారు. ఈ అబ్బాయి కొద్దిగా ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారాగా కొన్ని వీడియోలకు ప్రేరేపితుడై ఆ యూట్యూబ్లో కొంతమంది ఏంటంటే పొటెన్షి కావడానికి మగవాడికి కొద్దిగా ఆ సెక్సువల్గా పర్వర్షన్ కోసం కొంతమంది, ఈయనకి కొద్దిగా నరాల వీక్నెస్ ఉంది, ఇంతకుముందు పెరాలిసిస్ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఈయన ఏంటంటే కంటిన్యూగా ట్యాబ్లెట్లు వేసుకోవడం, వేసుకొని దానికి పర్వర్ట్గా తయారయ్యి ఆ అమ్మాయిని నాకు సెక్సువల్గా ఎక్కువగా సపోర్ట్ చేయమని ఇబ్బందులు గురి చేస్తుంటే అమ్మాయి కొద్దిగా సెన్సిటివ్ అయ్యి సపోర్ట్ చేయకపోవడం, ఆ టైంలో మళ్ళీ ఇదే అబ్బాయి ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్పి మీ అమ్మాయిని సపోర్ట్ చేయమని చెప్పడం, ఇలాంటివి జరిగి పార్న్ వీడియోలు చూసి చూసి సైకోగా మారిపోయాడు నాగేంద్ర. వయాగ్రా టాబ్లెట్లు అదే పనిగా వేసుకుని అతని బుర్ర కూడా మొద్దుబారిపోయినట్టయింది. నాగేంద్ర మెంటల్ బ్యాలెన్స్ కూడా తప్పింది. పార్న్ వీడియోలు చూసే వారి మనస్తత్వం, వయాగ్రా ఉంటే తప్ప బెడ్రూమ్ వైపు చూడలేని వారి సైకాలజీపై చాలా ఆందోళనకర అధ్యయనాలు ప్రచారంలో ఉన్నాయి. పార్న్ వీడియోల సైకోలు పెరిగిపోతున్నారా? అసహజ శృంగారంపై భార్యను బలవంత పెట్టే శాడిస్టుల సంఖ్య పెరిగిపోతోందా? విశాఖలో వసంతను బలి తీసుకున్న నాగేంద్ర లాంటి కిరాతకులకు బుద్ధొచ్చేదెప్పుడు? పార్న్ వీడియోల కథ ఇప్పటిది కాదు, శతాబ్దాల చరిత్ర. ఒకప్పుడు శిల్పాల రూపంలో, తర్వాత ఫోటోల్లో, ఆ తర్వాత సినిమాలు వీడియోలతో వెల్లువెత్తింది. శృంగారభరిత సినిమాలు ఒకప్పుడు కేరళ చిత్రసీమను కుదిపేశాయి. వీసీఆర్ల సాయంతో సీడీలను టీవీల్లో చూసేవారు. కంప్యూటర్లో వచ్చాక మరింత పెరిగింది. ఇంటర్నెట్తో మరింత అందుబాటులోకి వచ్చింది. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాక చీప్ డేటా ఛార్జెస్ కారణంగా 24 గంటలు తైతక్కల వీడియోలు అరచేతిలోనే. పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు, చివరకు వృద్ధులు కూడా పోర్న్ వీడియోల సైట్లను శోధించడం అలవాటు చేసుకున్నారు. పోర్న్ వీడియోలు చూడడం, భార్యల్ని అలాగే చేయాలని హింసించే భర్తల సంఖ్య పెరిగింది. అయితే పోర్న్ చూడడం నిషేధం. అయినా ఎంతోమంది పోర్న్ చూడడాన్ని తమ డైలీ రొటీన్లో భాగం చేసుకున్నారు. ఈ విషయం చాలా షాకింగ్గానే ఉంది. అనేక మంది పోర్న్ చూసేందుకు తమ డైలీ లైఫ్లో చాలా సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వీరిలో కొంతమంది పోర్నోగ్రఫిక్ కంటెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. చాలామందికి పోర్న్ వీడియోలు చూడడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ చీప్గా లభిస్తూ ఉండడంతో ఎప్పుడు పడితే అప్పుడు సెక్స్ వీడియోలు చూస్తున్నారు. కొంతమంది తక్కువ టైం కేటాయిస్తే మరికొందరు రోజులో ఎక్కువ భాగం అవే వీడియోలు చూస్తూ బానిసలుగా మారిపోతున్నారు. ఫలితంగా రకరకాల సమస్యల పాలవుతున్నారు. కాల్ చేసి ముందు మామూలుగా మాట్లాడాను, ఏం చేస్తున్నాడు, ఎలా ఉండడం మామూలుగా అడిగాను. ఆ తర్వాత 1 మినిట్గా గ్యాప్లో ఏంటమ్మా ఇలాగ అవుతుందంట, ఏంటి, ఎందుకు ఎలాగ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు, కాస్త కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే, అమ్మాయి మీకు ఎవరు చెప్పారు బాబా, మీకు తెలియదు, ఇక్కడ జరిగిందంతా చాలా డిఫరెంట్గా జరుగుతుందని చెప్పేసి సీరియస్గా తను ఫోన్ పెట్టడం జరిగింది. ఆ పెట్టేసిన విత్ ఇన్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి తను నాకు ఆ హిమాలయ కాన్ఫిడెంట్ చెప్పేసి ఆ మెడిసిన్ నాకు వాట్సాప్ చేసి, ఈ మెడిసిన్ ఈ అబ్బాయి మీ తమ్ముడు యూజ్ చేస్తున్నాడు, ఆ ఎందుకు యూజ్ చేస్తున్నాడో ఏంటో మీరు అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు దాని తాలూకా కారణాలన్నీ మీకు తెలుస్తాయి అని చెప్పడం జరిగింది. అతిగా పార్న్ చూడడం మనిషిలో అనేక మానసిక సమస్యలకు కారణమవుతోంది. పార్న్ వీడియోలకు బానిసలైన వారికి రెగ్యులర్ పార్న్ అంత కిక్కివ్వదు. రెగ్యులర్ వీడియోలు కాకుండా మరింత వైవిధ్యంగా ఉండే వీడియోస్ కోసం సెర్చ్ చేస్తుంటారు. ఈ అడిక్షన్ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పార్న్ వీడియోలను ఎక్కువగా చూడడం వల్ల రిలేషన్షిప్స్లోనూ సమస్యలు వస్తాయి. పార్న్ వీడియోల్లో మాదిరి లైంగిక చర్యల కోసం భాగస్వామిపై ఒత్తిడి చేయడం కుటుంబాల్లో చిచ్చుకు కారణమవుతోంది. ఒకవేళ అలాంటి చర్యలకు భాగస్వామి ఒప్పుకోకపోతే ఇద్దరి మధ్య గొడవలు జరగడం కామన్ కూడా. విశాఖలో భార్య వసంతను ఇలాగే పార్న్ వీడియోలతో వేధించాడు నాగేంద్ర. ఆల్రెడీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అన్నది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆయనకి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఈ నెల 28 వరకు రిమాండ్కి తరలించారు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఫ్యాక్ట్స్ అయితే బయటికి రివీల్ చేయకూడదు. కాకపోతే దానికి సంబంధించిన ఆధారాలన్నీ సైంటిఫిక్గా మేము కలెక్ట్ చేసాం, ఉన్నాయి. అవన్నీ కూడా కన్సర్న్డ్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ పంపించి ఆధారాలతో సహా కోర్టులో పెడతాం. పార్న్ వీడియోల్లో ఉండే కంటెంట్ లైంగిక జీవితంలో అవాస్తవ అంచనాలను ప్రోత్సహిస్తుంది. పార్న్ వీడియోలు చూసి ఆ నటులాగే హావభావాలు ఇవ్వాలని పురుషులు అనుకుంటారు. తమ భాగస్వామి సైతం అలాగే చేయాలని కోరుకుంటారు. కానీ నిజ జీవితంలో అది జరగదు. ఎందుకంటే
ఆ వీడియోల్లో ఉన్నదంతా నటనే. తమ భాగస్వామి నుంచి అలాంటివి రాకపోయేసరికి గొడవలు పెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఫలితంగా దంపతుల మధ్య గొడవలు జరిగి సంసార జీవితం దెబ్బతింటుంది. వీడియోలను చూసిన భర్తలు తమ భార్యలపైన ప్రతాపం చూపెడుతున్నారు. పార్న్ వీడియోల్లో ఉన్న విధంగా చేయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల కాలంలో విమెన్ పోలీస్ స్టేషన్లలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భర్త నుంచి ఇబ్బందికర పరిస్థితులున్నాయని, పార్న్ వీడియోల్లో వచ్చేదాన్ని చూసి ఆ విధంగా చేయాలని ఇబ్బంది పెడుతున్నాడని, భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చాలామంది భార్యలు ఫిర్యాదు చేస్తున్నారు. లేదు, పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాడని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత ఈ ఆన్లైన్లో చూస్తూ ఈ యూట్యూబ్లో అవి చూసి వాటికి ఆకర్షితుడే అలా చేశాడని చెప్పేసి చనిపోయిన అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, బంధువులకు చెప్పడం అంతా జరిగింది. దాని మీద వాళ్ళు కూడా మాకు చెప్పారని చెప్పడం జరిగింది. వీడు కూడా వాడుతున్నాడు. ఆల్రెడీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆల్ టీమ్స్, పోలీస్ టీమ్ అండ్ రెవెన్యూ మేజిస్ట్రేటు, మండల మేజిస్ట్రేట్ అండ్ ఏదైతే పోస్ట్ మార్టం చేశారో ఆ డాక్టర్ టీమ్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని సైంటిఫిక్ ఆధారాలతోనే అంతా కూడా కేసు ఫైనలైజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో పార్న్ వీడియోలు దారుణాలకు దారితీస్తున్నాయి. కొందరు వాస్తవాలను మర్చిపోయి ఏకంగా తమ పిల్లలపైనే లైంగిక దాడికి పాల్పడుతున్నారు. చిన్నపిల్లలపై దాడులు చేసి హత్యలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ మియాపూర్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. తన కూతురిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. పార్న్ వీడియోలు చూసేందుకు అలవాటు పడ్డ ఆ తండ్రి తన కూతురిపైనే లైంగిక దాడికి ప్రయత్నించాడు. కూతురు ఎదిరించడంతో ఏకంగా చంపేసి తనకేం తెలియనట్టు నటించాడు. 15 రోజుల పాటు పోలీసుల చుట్టూ తిరిగాడు. పోలీసులకు కూడా తప్పుదోవ పట్టించాడు. చివరకు పోలీసులు ఈ కీచక తండ్రిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. విశాఖలో బంగారం లాంటి భార్యను పొట్టన పెట్టుకున్న నాగేంద్ర ఇలాగే పార్న్ వీడియోలను చూసి బుసలు కొట్టేవాడు. దీనికి తోడు వయాగ్రా టాబ్లెట్తో పశువులా మారిపోయేవాడు. వేళాపాళా లేకుండా బలవంత పెట్టేవాడు. పెద్దలు చెప్పినా వినిపించుకునేవాడు కాదు. వయాగ్రా మాత్రలు అదే పనిగా వేసుకుంటే ఆరోగ్యానికే హానికరమని తెలిసినా వ్యసనపరుడిగా మారి ఆ అలవాటును వదిలించుకోలేకపోయాడు. ఇతని టార్చర్ భరించలేక ఆమెని ఉరివేసుకుందో, ఈ సెక్స్ సైకోనే ఏమైనా చేశాడో తెలీదు. మొత్తానికి పార్న్ వీడియోలు, వయాగ్రా టాబ్లెట్తో మనుషులు ఎంత క్రూరంగా మారుతున్నారో చెప్పడానికి విశాఖ ఘటన ఒక తాజా నిదర్శనం. అందుకే పార్న్కు అడిక్ట్ అయిన వారు క్షణం ఆలస్యం చేయకుండా అడిక్షన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే డాక్టర్ను కలవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.